చాలా మంది పిల్లలు కామెంట్స్‌లలో చాలా మంది చూసేవాళ్ళు యూట్యూబ్ చూసేవాళ్ళు కామెంట్స్ ఏమని రాస్తున్నారంటే ముగ్గురు పిల్లల అనర్హత అనేదానికి సార్ ముగ్గురు ఉండి ఒకరు చనిపోతే అర్హులేనా అని అడుగుతున్నారు. యెస్. ముగ్గురు పిల్లలుండి వాళ్ళలో ఒకరు వ దురదృష్టవశాత్తు చనిపోయినట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అట్లాగే ఫస్ట్ ఒకరు పుట్టి తర్వాత రెండవ కాన్పులో ట్విన్స్ పుడితే ఎలిజిబులేనా సార్ అని అడుగుతున్నారు. అవునండి, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ, ముగ్గురు పిల్లలు ఉన్నా సరే. అట్లాగే ఇద్దరు పిల్లలుండి అంటే ముగ్గురు పిల్లలుంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఎలిజిబుల్లేనా అని అడుగుతున్నారు. ఓకే, కాదండి, ముగ్గురు పిల్లలే అవుతారు కాబట్టి ఇది ఎలిజిబుల్ కాదు. అట్లాగే ముగ్గురు పిల్లలుంటే ఒకరిని దత్తత ఇస్తే ఎలిజిబుల్ అవుతారంటే అవునండి, దత్తత ఇస్తే ఎలిజిబుల్ అవుతారు, దత్తత చట్టం ఉంది. ఇద్దరు భార్యలు ముగ్గురు పిల్లలుంటే ఎలిజిబుల్ అంటే అసలు ఇద్దరు భార్యలే ఎలిజిబుల్ కాదు. అట్లాంటిది ముగ్గురు పిల్లలు అనేది అసలే ఉండదు.